పాకిస్తాన్ ఇండియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా అది వరల్డ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోతుంది. రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకుని ఈ మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్ తర్వాత అలా భారత్ కు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగే టీం ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానని చెబుతారు భారత క్రికెట్ ఫ్యాన్స్. వరల్డ్ క్రికెట్ లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు పోరు జరిగిన ఉత్కంఠ మరో లెవెల్లో ఉంటుంది. ఇరు జట్ల ఆటగాళ్లు గెలుపు కోసం ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే వరల్డ్ కప్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సిరీస్ విజయానికి వరల్డ్ కప్ విజయంగానే భావిస్తూ ఉంటారు ప్లేయర్లు. గత కొంతకాలం నుంచి వరుసగా సిరీస్ అందుకుంటూ ఆస్ట్రేలియాను దెబ్బ కొడుతూ వస్తుంది టీమిండియా. ఇక ఇప్పుడు 2 నెలల్లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ప్రారంభం కాబోతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన భారత స్టార్ బౌలర్ షమి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భారత్ హ్యాట్రిక్ కొట్టబోతుందంటూ మహమ్మద్ షమి చెప్పుకొచ్చాడు. టీమిండియాని ఈ సిరీస్ లో ఫేవరెట్ అని, అందులో డౌటే లేదంటూ, ప్రత్యర్థి ఆస్ట్రేలియా కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది, కానీ తప్పకుండా గెలిచేది తామేనంటూ మహమ్మద్ షమి పేర్కొన్నాడు. ఇక కంబ్యాక్ విషయంలో తాను కంగారు పడడం లేదని, పూర్తిగా బలం పుంజుకున్న తర్వాత గ్రౌండ్ లో అడుగు పెట్టాలని, లేదంటే మళ్లీ ఇబ్బంది పడాలి, అందుకే బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపిక కాలేదని, కానీ ఆస్ట్రేలియా సిరీస్ కు మాత్రం అందుబాటులో ఉంటానని షమి కామెంట్ చేశాడు.